అండి. నైటే ఇలా అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి నేనైతే. ఎలా అంటే ఇలాగ స్టవ్ నీట్గా తుడిచేసి ఇట్లా ముగ్గులు వేసి పెట్టేసుకుంటా. రైస్ కుక్కరు, రైసు, మిగిలిన ఆయిల్, ఇవి కర్రీస్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇవి ఇట్లయితే ముగ్గులు వేసేసుకుంటా. సింక్ మొత్తం ఇట్లా క్లీన్గా ఉంటుంది నీట్గా. సింక్ లోపల ఇది చెత్తకండి, సడన్గా వేసేస్తే ఇందులో నుండి వాటర్ పోవడానికి ఇది ఇది నేనే చేసిన బెజ్జం. ఇది బిర్యానీకి వచ్చింది పార్ట్ అనమాట. ఇది కూడా బిర్యానీకి వచ్చిందే. దాంట్లో సబ్బు, ఇది చేతులు కడుక్కోవడానికి, అంటే నేను గిన్నెలు తోమినాక చేతులు కడుక్కోవడానికి నెక్స్ట్ అట్లా యూజ్ చేస్తా. ఇదైతే ఇట్లయితే సింక్ మొత్తం నీట్ ఉంటుంది. ఈ బ్రష్లు ఎందుకు అనుకుంటున్నారంటే, ఈ బ్రష్లు మన కుక్కర్ లోపల ఇరుక్కుంటుంది కదా అన్నము, అదంతా క్లీన్ చేయడానికి. ఒకటేమో దేవుడి సామాన్ తోమడానికి. ఇదండి సంగతి. ఇట్లయితే నీట్గా రోజు ఇట్లా నీట్గా పెట్టేసుకుంటాను అనమాట ప్లాట్ఫామ్ అంతా. చూడండి ఎలా ఉంది, బాగుందా? మళ్ళీ లైక్ ఇవ్వండి అబ్బా, ఒక లైక్ చేయండి. ఇదంతా నైట్ క్లీనింగ్ అనమాట. ఇట్లా ఉంటుంది. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి అబ్బా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కంపల్సరీగా. బాయ్.